ఈ మొక్కులో అలాంటి ఆచారం ఉంటుందని నాకు తెలీదే. మొక్కుకున్నాక పంతులుగారు చెప్పారు. వన్స్ మొక్కుకున్నాక సాంప్రదాయాన్ని కాదు అంటే అరిష్టం అమ్మా. కంటిన్యూ చేయాల్సిందే. పంతులు గారు, మీ సాంప్రదాయాలు ఏమైనా అవ్వచ్చు, కానీ నేను మాత్రం చేయను. తప్పు నాయనా. లక్కుకి మొక్కుకి లింకు కాదు అంటే జాతకం కక్కలవిక్కలం అయిపోతుంది. అయితే ఇక లైఫ్ లో పెళ్లి పెటాకులు లేకుండా గాలి గోపురం మీద గుడ్డి పౌరం లాగా మిగిలిపోతాడనే కదా పంతులు గారు? అవును నాయనా. అయినా పర్వాలేదు. నీదేం పోయింది? వాడు నా మనవడు. వాడి జీవితం బావుండాలని ఇవన్నీ చేస్తుంది. ఒరే నాయనా, సోలాన్ని చూసి భయపడుద్రా. నా మాట విను. ఈ పూజ ఇలాగే చేస్తే నీ జాతకంలో ఏమైనా దోషాలుంటే పోతాయిరా. అబ్బబ్బా, వాడి జాతకంలో ఎలాంటి దోషాలు లేవని ఇప్పటికి 100 సార్లు చెప్పాను. అయినా అదే మాట పదే పదే మాట్లాడతారేంటి? నిజంగా వాడి జాతకంలో ఏ దోషాలు లేకపోతే, వాడే తప్పు చెయ్యకపోతే రాత్రి అమ్మవారొచ్చి నాగేంద్రుడు హట్టయ్యాడని గుడికి వెళ్ళమని వాడికి ఎందుకు చెప్తుంది? ఏంటి, ఇతగాడికి అమ్మవారు కనిపించిందా? అవును పంతులు గారు. అయితే ఖచ్చితంగా నాగేంద్రుడి పట్ల ఏదో తేడా చేసుంటాడు. లేకపోతే అమ్మవారే స్ట్రైట్ గా ఎందుకు వస్తుంది? చూడు నాయనా, నాగేంద్రుడి విషయంలో తెలిసి గాని తెలియక గాని ఏమైనా ఏమర్చడాలు గాని, మోసం చేయడం గాని, కామెంట్లు చేయడం గాని ఇలాంటివి ఏమైనా చేసావేంటి? అలాంటిది ఏమైనా ఉంటే చెప్పేయండి. లేదనుకో డైరెక్ట్ గా నీ బెడ్రూమ్ లో కనిపిస్తుంది. నీ ఒంటి మీదకెక్కి నాట్యం చేస్తుంది. కసక్కున కాటేస్తుంది. ఫసక్కున నువ్వు పోతావు. చరణ్, ఏమైందిరా? ఏం లేదులే, ఏం లేదులే. పంతులు గారు, చేసింది చెప్తే సూలం గుచ్చుకోకర్లేదా? అంటే బావగారేంటి అలా అడుగుతున్నారు? కొంపదీసి నిజం చెప్పేస్తారా ఏంటి? ముందు నువ్వేం తప్పు చేసావో అది చెప్పు. ఆ తర్వాత ఏం చేయాలో పంతులు గారు చెప్తారు. లేదు, నాకేం తెలీదు. నేను నాగేంద్రుడి విషయంలో ఏ మోసం చేయలేదు. ఆయన అస్సలు హర్ట్ చేయలేదు, కామెంట్ కూడా చేయలేదు. అమ్మా, సాక్షాత్తు అమ్మవారే వచ్చి చెప్పినా ఇతగాడైతే నిజం చెప్తున్నాడని నాకు అనిపించట్లేదు. సరేలే, ఎవరికి ఏ ప్రాప్తుంటే అదే జరుగుతుంది. మన ప్రయత్నం మనం చేద్దాం. బాబు, ఆ పూజా సామాగ్రి ఇలా ఇవ్వండి. ఇదేంటయ్యా, కొబ్బరికాయలు 3 తెచ్చావు? 5 తెమ్మానని కదా. సరే, మిగతా కొబ్బరికాయలు నేను తీసుకొస్తాను పంతులు గారు. ఈ లోపల మీరు పూజకి ఏర్పాటు చేయండి. ఏదో అలా కంటిన్యూ అవుతుంది. నేను అనుకున్న దానికి యాడ్ అయింది అంతే. లేదంటే ఆయన్ని నేనెందుకు ఇబ్బంది పెడతాను? చూడు, నువ్వెన్ని వేషాలు వేసినా, ఎన్ని ఎత్తులు వేసినా చరణ్ నీకు దక్కనివ్వను. ఏహే ఆపు. నేనుండగా నువ్వేం చెయ్యలేవు, నువ్వనుకున్నదేది జరగనివ్వను. ఇలా చెప్పిన డైలాగ్లే ఎన్నిసార్లు చెప్తావు? విసుగు రావట్లేదా? మేం చేసింది బయట పెట్టడానికే కదా నువ్వు ఇదంతా చేస్తున్నావు.
నా కొడుకుని నువ్వెంత బాధ పెడుతున్నావో దానికి 10 బాధపడేలా చేస్తాను. ఆ ఎపిసోడ్స్ తర్వాత అత్తయ్య గారు, ముందు ఇక్కడ సిచ్యువేషన్ గురించి ఆలోచించండి. సడన్ గా మీరు ప్రాబ్లం లో పడితే ఎలా బయటపడాలో దాని గురించి డిస్కస్ చేసుకోండి. మాకేంటి ప్రాబ్లం? పిచ్చి సిస్టరు, కిందాక మీ బావగారు నాలుక మీద శూలం గుచ్చుతాను అనగానే ఆయన డైలాగ్ ఏంటి? పంతులు గారు చేసింది చెప్తే శూలం గుచ్చుకోకర్లేదా? ఇంకా అక్కడ పూజ మొదలవ్వలేదు, ఆయన నాలుక మీద శూలము దిగబడలేదు. పూజ మొదలయ్యి ఆయన నాలుక మీద శూలం గుచ్చుతుంటే ఆ బాధను భరించలేక నిజాన్ని బయటికి కక్కేశాడే అనుకోండి. అప్పుడు మీ పొజిషన్ ఏంటత్తయ్యా? భర్తగా ఆయన్ని ఎంత ప్రేమించాను, కాబోయే అత్తగా మిమ్మల్ని ఎంత ప్రేమించాను. అయినా ఇలా మీ ఇద్దరిని అడకత్తుల్లో పోకు చెక్కల్లా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పాపానికి నేనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలో ఏంటో. ఆంటీ, ఆ పల్లవి చెప్పినట్టు నాలుక మీద శూలం గుచ్చితే ఆ బాధని భరించలేక బావగారు నిజం చెప్పేస్తే? వాడు నా కొడుకే. నేను తలదించుకునే పరిస్థితి వాడెప్పటికీ తీసుకురాడు. ఎందుకైనా మంచిది ఆ శూలం గుచ్చేటప్పుడు మనం కూడా అక్కడే ఉందాం ఆంటీ.